హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎంతగానో మనం ఎదురు చూస్తున్న కాశీ రానే వచ్చేసింది. సో ఇది కాశీ స్టేషన్ అనమాట. ఈ కాశీ స్టేషన్కి ముందు ఇంకా మనకి వారణాసి స్టేషన్ ఉంటుంది, అందుకు ముందు బెనారస్ వస్తుంది. సో కాశీ స్టేషన్ అనేది మిడిల్, వారణాసి లాస్ట్. సో వారణాసి స్టేషన్లో దిగిన తర్వాత మేము రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, సో జస్ట్ స్టార్టింగ్ మేము తీసుకున్న రూమ్ కూడా మాకు గాడ్స్ దగ్గర తీసుకున్నాం. శివాలయానికి దగ్గరగా ఉండే లాడ్జ్ తీసుకున్నాం మేము రూము. అది తీసుకున్న తర్వాత ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఇలాగ ఘాట్స్ చూద్దామని చెప్పాను వచ్చాం. స్టార్టింగ్ కేదార్నాథ్ ఘాట్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసాం, ఘాట్స్ అయి చూసుకుంటూ అలా వెళ్ళడం. మీకు ప్రీవియస్లో ఒక వీడియో పెట్టాను నేను, అది కూడా ఘాట్స్ వీడియోవే. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ పెట్టాలి. సో అప్పుడు నాకు ఇవి కనిపించక తర్వాత అవి పెట్టాను, కానీ సో ఇదే స్టార్టింగ్ వీడియో. సో ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బోట్ అయితే కట్టుకుంటుంటే కనిపించేది నేనే మీకు హాయ్ చెప్తుంది. అండ్ వీళ్ళంతా మా మెంబర్స్, ఫ్యామిలీ వాళ్ళు, చుట్టుపక్కల అంతా తెలిసిన వాళ్ళే, అందరూ అంతా అయిన వాళ్ళే, అందరూ మన వాళ్ళే. సో మేమైతే బోట్ వచ్చి మనిషికి 150 రూపాయల కింద మాట్లాడి ఎక్కాం. ఆ తర్వాత మేము మా బోట్ జర్నీ అయిపోయాక వచ్చాక చూసాక 100 రూపీస్ కానీ ఒకడు అన్నాడు. అప్పుడు మాకు అనిపించింది వాటే మోసం, వాటే దగా అని. సో అదంతా ఇంకా అలా అయ్యాక సో గాడ్స్ చూడడానికి మేము ప్రిపరేషన్లో రెడీగా అయ్యాం. సో స్టార్టింగ్ మనకి కేదార్ ఘాట్, అక్కడి నుంచి మనకి నడుస్తూ ఉంటుంది. మొత్తం 84 ఘాట్లు. 84 ఘాట్లకి మనకు ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క పేరు అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ చెప్తూ ఉంటారు మనకి. అవన్నీ మనం చూసుకుంటూ ఆ గోదావరి గంగాదేవి ఆ అందం చూసుకుంటూ, గంగామాతని ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. గంగాదేవి నయంగా ఇక్కడ నుంచి ఇక్కడ మనం కలిసేయి గంగా, యమున, సరస్వతి 3 కలుస్తాయి అంటారు. అండ్ అదే మనకి ఇక్కడ కూడా ఉంటుంది. అయోధ్యకి వెళ్తుండగా మనకు వస్తుంది కదా ప్రయాగరాజ్, అక్కడి నుంచి వాటర్ ఇక్కడ కాశీలోకి వస్తుంది అనమాట. సో ఇదే ఇలాగా మన గోదావరి వరకు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గంగా, యమున, సరస్వతి మొత్తం 3 మనకి ఇక్కడే ఉంటారు, అమ్మ దేవతలు, గంగా వాటర్. సో ఈ గంగా ఘాట్స్ చూడడానికి అయితే కనుక నిజంగా ఎంతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. అండ్ చాలా మనం ఏదో ఒక కంట్రీకి వచ్చినట్టు కింద ఉంటుంది ఆ ఫీలింగ్ చూడడానికి. ఆ బిల్డింగ్స్ అన్ని మనకు అలా కనిపిస్తూ ఉంటాయి. ఊరంతా దీని వెనకాలే ఉంటుంది. ఈ ఫ్రంట్ అంతా వచ్చి మనకి గంగా ఘాట్స్ అవి అన్నీ ఇక్కడ మనకి ఫ్రంట్ అనమాట. మొత్తం కంప్లీట్ ఘాట్స్ అన్ని ఇయ్యే కాశీలో. ఇప్పుడు మా రాజమండ్రికి మాకు స్టార్టింగ్ గౌతమి ఘాట్ దగ్గర నుంచి మాకు కోట్లింగల్ రేవు దాకా మాకు అలా రేవు ఉంటుంది పెద్దగా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధించి ఘాట్ ఉంటుంది. అలాగే దీనికి కూడా సంబంధించి ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. సన్ రైజ్ అవుతున్నాడు ఆయన, సన్ రైజ్ సన్సెట్ అవుతున్నాడు. సో మనకి ఆ లుక్ కూడా చూడడం చాలా బాగుంటుంది. గోదావరి గంగా ఘాట్స్ దగ్గర నుంచి అలాగా సూర్యుడు ఫ్రంట్ వచ్చి ఇంకో చూసారా కిందకి పైకి మనతో ఆడుకున్నట్టు కింద ఉన్నాడు సూర్యుడు. ఓకే, సో ఇప్పుడు కనిపించే ఘాట్ అయితే కనుక అది మనకి హరిశ్చంద్ర ఘాట్. అది సో హరిశ్చంద్ర ఘాట్ అని మనకి చూసుకోకర్లేదు, చెప్పి మీకు తెలిసిందే. అక్కడే మెయిన్ అన్నీను. తర్వాత వచ్చి మనకి మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్లో ఎక్కువ బాగాన జరుగుతూ ఉంటాయి. సో కాశీలోనే మినిమం మనం ఒక 3 డేస్ కానీ 5 డేస్ కానీ 9 డేస్ ఇలా డేస్ బట్టి మనం ఇక్కడ స్టే చేసామంటే ఒక్కొక్క ఉన్న మనం రోజులు బట్టి అక్కడ మనకి కూడా ఒకటి చరిత్రలో చెప్తూ ఉంటారు. 9 రోజులు కనుక చేస్తే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉండదని అలాంటి వరకు చెప్తారు. అలా మేమైతే 5 డేస్ ఉన్నట్టున్నాం, కానీ 5 డేస్లో 3 డేస్ ఉన్నాం. మిగతా 2 డేస్ మేము అయోధ్య వెళ్తున్న లైన్లో తిరుగుతూ ఉన్నాం. సో ఘాట్స్ వచ్చేసి మనకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అస్సీ ఘాట్ అని ఉంటుంది. అండ్ గంగాహారతి ఇచ్చే ఘాట్ ఒకటి, తర్వాత దశవస్మేధ ఘాట్ ఒకటి, హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, మణికర్ణిక ఘాట్ ఒకటి, తర్వాత వచ్చి కేదార్ ఘాట్ ఒకటి. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఘాట్లు అంటే కొన్ని ఉంటాయి. అండ్ మహారాజ్ ఘాట్ ఏదో ఉంటుంది ఒకటి. ఇలా ఘాట్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఘాట్లు అనమాట ఇన్ని ఘాట్లలో. తర్వాత చివరి వచ్చి మనకి నమ్మో ఘాట్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చూసారా అక్కడ ఎన్ని బోట్లు తిరుగుతున్నాయో, ఎవ్రీ బోటు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తుంటారు. మేమైతే 150 లాక్ అయ్యాం. బట్ ఒక్కొక్కరు అయితే 100 కూడా వెళ్తారు, ఒకళ్ళు 200 ఇస్తారు, 250 కూడా ఇస్తారు. ఇంకా తెలియక తప్పదు కాబట్టి ఇంకా మనం ఏంటంటే చూడాలి ఘాట్లు అనేది కంపల్సరీ. బోట్ జర్నీలోనే ఘాట్లు అనేవి చూడాలి. నార్మల్గా తిరిగి కన్నా ఈ బోట్ జర్నీలో చేసిన ఘాట్స్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ అంతమంది ఉన్నారు కదా రెడీగా కూర్చొని దేనికి అనుకుంటున్నారు కదా అందరూ. సో గంగాహారతి ఇస్తారు కదా ఈవినింగ్ అయితే, గంగాహారతుల కోసం అని అక్కడ అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఘాట్స్ అన్ని చూసుకొని తిరిగి మేము అక్కడికి వస్తాం. అక్కడ చాలా మంది బోట్లో కూడా నించొని చూస్తారు అనమాట ఈ ఘాట్స్. ఎందుకంటే ఆ ప్రకృతి రమణీయం ఎంతో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరే, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవ్రీ ఘాట్.
సో మనకనక కోటకి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది. దుర్గామాత ఆదిపరాశక్తి రాక్షసుల్ని సంహరిస్తున్నప్పుడు ఆమె చేతిలోంచి ఉన్న కత్తి ఇక్కడే అమ్మవారు పాడేశారని చెప్తూ ఉంటారు. అందుకే అదొకటి. అమ్మవారిది కూడా బంగారపుది పట్టీలో ఏవో సంథింగ్ అంటారు పడిపోతాయని, దానివల్ల మణికర్ణిక అనే పేరు వచ్చిందంటారు దానికి. సో ఇది మనమే. సో కాశీ ఘాట్స్ అన్నమాట ఇవి. బ్యాక్ సైడ్ కాశీ వెళ్ళామంటే కనుక కంపల్సరీ మొత్తం అన్ని చూడాలి. ఇప్పుడు మీరు చూసే అవతల పక్క ఒడ్డుగా స్నానాలు చేయించినారు కానీ ఇది పక్క అయితే చేయించట్లేదు. మెయిన్ ఘాట్లు ఉన్న సైడ్ చేయించట్లేదు స్నానాలు. కాశీ ఘాటు కంటూను కొంచెం ఎదరికి వెళ్ళాక మణికర్ణిక ఘాటు కొంచెం దాటాక అక్కడ నుంచి ఆపోజిట్ లో మనకు స్నానాలు చేయిస్తున్నారు. కానీ వాటర్ మాత్రం చాలా ఫోర్స్తో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ క్లైమేట్ కూడా ఈవినింగ్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాగుంది. సో మాకంటూ గైడ్ లైన్స్ ఉన్నాడు ఒక ఆయన. మనకి ఎవరో కాదు గైడ్ లైన్స్ అంటే బోటు నడిపించే అతనే చెప్తున్నాడు ఏ బోటు ఎక్కడ ఏ ఘాట్ ఏంటని చెప్పేసి అని. సో మనం మాత్రం ట్రిప్పులు ఎక్కడ చూడకుండా ఆయన చెప్పేది ప్రతి ఘాట్ చూసుకుంటూ వెళ్తే అన్ని మనకు అర్థమవుతాయి. లేకపోతే కనుక మనకి ఏమి తెలియవు, అర్థం కావు. కొన్ని అర్థమవుతాయి ఆయన చెప్పినట్లు మ్యాక్సిమం, ఎందుకంటే కొన్ని తెలుగులో కింద యాడ్ అవుతాయి మాటలు. సో మేము ఏంటంటే ఇంకా ఇవన్నీ వింటూ కూడా నేను షూట్ చేసుకోవడం అంటే జరిగింది. ఇంక నేను చూపించాను కదా ఘాటు ఇక్కడ కనిపిస్తున్న ఇసుక దెబ్బలు కాసి అది పక్కే మనం తీసుకెళ్ళి స్నానం చేస్తారు ఆయన. సో ఇదే ప్రధాన మూడి కొట్ట అనమాట. అండ్ రాజులు కూడా వచ్చి ఘాట్ అదే అనమాట ఒకప్పుడు. మనం ఆ ఘాట్లోంచి వెళ్తే శివాలయంకి వెళ్ళిపోవచ్చు. విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది లైన్. సో ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఫోటోస్ దిగడంలో బిజీగా ఉన్నారు. నేను మాత్రం మంచిగా వీడియోస్ అయితే చేసుకుంటూ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ నేను వీడియోస్ తీసుకుంటూ దాంట్లో ఉన్నాను. మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనకు చూసుకుంటే మనకు వచ్చిన లాంగ్వేజ్ బట్టి కాస్త కోస్త కొంచెం నడిపించేస్తే మనం తిరిగచ్చు. ఇంకా ఈ తమిళనాడు కేరళ అనుకో కొద్దిగా ఇబ్బంది పడాలి. కానీ ఈ ఒడిస్సా కాశీ ఉత్తరప్రదేశ్ లాంటి ఊళ్ళో అయితే కనుక కాస్త కోస్త కొంచెం మనం అర్థమైపోతాయి తిరిగచ్చు అన్నీ. ఒక దిక్కునైతే కనుక నేను లాంగ్వేజ్ అన్నది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేదో కాస్త కోస్త వచ్చి దాంట్లో నడిపిస్తాను అలాగా. సో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ విజువల్ ఘాట్స్ యొక్క నేను ఇది కనిపించేది మీకు మణికర్ణిక ఘాటు. అక్కడ నిజంగా చెప్తారు కదా మీ అందరికి తెలిసిందే, చూపిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, కళ్ళ మీద చెప్పక్కర్లేదు నా చెప్పి. కానీ కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ అందరికీ తెలుసు కాశీ అంటేనే మనకు విముక్తిని ప్రసాదించే ప్లేసే కాశీ. అండ్ మనకి కూడా విలువలు అన్ని తెలుసుకున్నది కూడా కాశీయే. ఒకప్పుడు మన పూర్వపుత్రాలు అన్నీ ఉంటాయంటారు కదా, మన తాతల ముత్తాతలకు సంబంధించి అన్ని రికార్డులు కూడా ఇక్కడ ఉంటాయంటారు. అవి దానికంటూ కూడా ప్లేస్ ఉంటుంది. సో అది మీకు నేను వెళ్ళదు కానీ ఇలా చూపిద్దును. ఎప్పుడు కొన్ని వందలు జరుగుతూ ఉంటాయి అక్కడ, అలాగా నిత్యం ఉంటూనే ఉంటాయి. సో అందుకని కాశీ మహా శక్తివంతమైనది అంటారు ప్లేస్ అది. కాశీలో కూడా పుట్టడం అంటే నిజంగా మనకి ఒక రకం జన్మధన్యమైనట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ప్రసిద్ధిగాంచిన ఊరు కాశీ అంటే ఇంకా ఫుల్గా ఇంకా మనకి ఏంటంటే కాశీ అనేసరికి గుర్తుకొచ్చేది కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒకటి, తర్వాత వారాహిదేవి అండ్ కాలభైరవుడు కూడా మీరు చూసారో లేదు, అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి కాలభైరవుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా పెడుతూనే ఉంటాను, మీరు నన్ను ఫాలో చేస్తూ ఉంటాను.